ఇన్ని సాక్ష్యాలు పెట్టుకొని కేవలం విక్టిమ్ చెప్తున్న సాక్ష్యాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి అనుకోవడం కరెక్ట్ కాదు యువర్ ఆనర్. నా క్లయింట్ టామే ఈ రాణి మీద అత్యాచారం చేశాడు అనడానికి కావలసిన సరైన సాక్ష్యాలు ఉంటే చూపించమనండి యువర్ ఆనర్. పీపీ గారు, ఈ సతీష్ తనంతట తానుగా వచ్చి పోలీసులకు లొంగిపోయాడు. మెడికల్ రిపోర్ట్స్ కూడా ఇతనే నేరం చేశాడని ప్రూవ్ చేస్తున్నాయి. అది కాదు అని నిరూపించడానికి మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలుంటే ప్రవేశపెట్టండి. యువర్ ఆనర్, నేనొకసారి సతీష్ వాళ్ళ నాన్నగారు వెంకటేశ్వరరావు గారిని ప్రశ్నించడానికి కోర్టు వారిని పర్మిషన్ కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. నమస్తే సార్. వెంకటేశ్వరరావు గారు, మీ అబ్బాయి రాణిని అత్యాచారం చేశాడు అని మీరు నమ్ముతున్నారా? అవును. రాణి మీద మీ కొడుకే అఘాయిత్యం చేశాడు అని మీరెలా నమ్ముతున్నారు? అతనేమైనా మీతో చెప్పాడా? నా కొడుకు తన ఫ్రెండ్స్తో కలిసి ఈ విషయం గురించి మాట్లాడుతూ ఉంటే నేను విన్నాను. కోపం వచ్చి 4 కొట్టాను. అప్పుడే నిజమంతా చెప్పేశాడు. ఇలాంటి తప్పు చేసిన వాడు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని నేనే స్వయంగా తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పగించాను. మీరు నిజంగా చాలా గ్రేట్ వెంకటేశ్వరరావు గారు. ఎందుకంటే ఇంత నిజాయితీగా ఉండే తల్లిదండ్రులు ఈ రోజుల్లో ఉండడం నిజంగా చాలా ఆశ్చర్యకరం, సంతోషం కూడా. వెంకటేశ్వరరావు గారు, మీ అబ్బాయి ఇంతకు ముందు ఇలాంటి కేసుల్లో ఏమైనా ఇన్వాల్వ్ అయ్యాడా? లేదు, ఎప్పుడూ ఇన్వాల్వ్ కాలేదు. ఫస్ట్ టైం తెలుసుకున్నాను. తెలుసుకోగానే వెంటనే పోలీసులకు అప్పగించాను. ఆహా, నిజంగా మీ అబ్బాయి ఇంతకు ముందు ఎలాంటి కేసుల్లోనూ ఇన్వాల్వ్ కాలేదు అని గట్టిగా చెప్పగలరా? లేదు, ఇన్వాల్వ్ కాలేదు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఇక మీరు వెళ్ళొచ్చు. యువర్ ఆనర్, ముద్దాయి సతీష్ ని ఒకసారి క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి పర్మిషన్ కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. మిస్టర్ సతీష్, మీకు ఈ రాణికి ఎప్పటి నుంచి పరిచయం? నాకు రాణికి పరిచయం లేదు. మరి తన మీద అత్యాచారం ఎలా చేశావు? నేను నా ఫ్రెండ్స్తో కలిసి మందు పార్టీ చేసుకొని వస్తున్నాను. తను ఒంటరిగా కనిపించింది. నా మూడ్ చేంజ్ అయింది. తనని తీసుకుని వెళ్ళి రేప్ చేశాను. ఆ తర్వాత తనను అక్కడే వదిలేసి వెళ్ళిపోయాను. ఇదంతా ఎప్పుడు జరిగింది? పోయిన నెల 10వ తేదీన టైం సాయంత్రం 4-5 ప్రాంతంలో. యువర్ ఆనర్, ఈ సతీష్ చెప్పేది అబద్ధం. పోయిన నెల 10వ తేదీన ఈ సతీష్ విజయవాడలో ఉన్నాడు. అక్కడ జరిగిన ఎమ్మెల్సీ శ్యామలరావు హత్య కేసులో ఈ సతీష్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. పీపీ గారు ఆధారాలు లేకుండా నిందితుడిని బెదిరిస్తున్నారు. అసలు అతను విజయవాడలో ఉండే ఛాన్సే లేదు. అంత నమ్మకంగా మీరెలా చెప్తున్నారు? ఈ సతీష్ 10వ తేదీన ఇక్కడే ఉన్నట్టు ఆధారం మీ దగ్గరుందా? పోనీ మీరన్నదానికి ఆధారం ఉందా? ఉంది. యువర్ ఆనర్, ఆ హత్య కేసులో అనుమానితుల లిస్టులో సతీష్ అనే పేరుంది. ఆ రోజు పేపర్లో కూడా ఆ పేరుని పోలీసులు ప్రెస్కి రిలీజ్ చేశారు. చూడండి. ఈ కేసు నుంచి తప్పించుకోవడం కోసం ఆ రోజు తను ఈ రాణిని మానభంగం చేశాను అని ఒప్పుకుని కావాలనే సరెండర్ అయ్యాడు. ఇదంతా ఈ తండ్రి కొడుకులు కలిసి ఆడుతున్న డ్రామా. లేదు సార్, నాకు అతనికి ఏ సంబంధం లేదు. మరి పేపర్లో నీ పేరుంది కదా? అబ్జెక్షన్ యువర్ ఆనర్. పేపర్లో వచ్చిన పేరు అతని పేరు ఒకటైనంత మాత్రాన ఆ అక్యూజ్డ్ ఈ సతీష్ ఒకటే అంటే ఎలా? దిస్ ఈజ్ రెడిక్యులస్. యువర్ ఆనర్, పోయిన నెల 9వ తేదీన
సతీష్ హోటల్ అలంకార్లో రూమ్ తీసుకున్నాడు. అతని పేరునే రూమ్ బుక్ అయింది. రూమ్ బుకింగ్ అప్పుడు ఇతని ఆధార్ కార్డ్ ప్రూఫ్ కింద ఇచ్చాడు. అదంతా అబద్ధం. నేను అసలు విజయవాడలో ఎలా ఉంటాను? ఆ రోజు నేను అసలు అక్కడ లేను. నువ్వు ఆ రోజు హోటల్లో ఉన్నట్టు సీసీ కెమెరా ఫుటేజ్ ఉంది. ఆ కేసులో ఉరిశిక్ష పడుతుంది అని ఈ కేసులో సరెండర్ అయ్యావు. ఏం మాట్లాడుతున్నారండి? ఏది సీసీ ఫుటేజ్ చూపించండి. చూపిస్తే ఛాన్సే లేదు. నేను అక్కడ ఉండను. యువర్ ఆనర్, పీపీ గారు కేసుని పక్కదోవ పట్టిస్తున్నారు. లేదు యువర్ ఆనర్, నిజంగా సీసీ కెమెరా ఫుటేజ్ లో సతీష్ ఉన్నాడు. ఎలా ఉంటానండి? నేను అసలు ఆ టైంలో చల్లపల్లి జైల్లో ఉన్నాను. అసలు ఆ టైంలో అక్కడ ఆగిపోయేవే చెప్పు. యువర్ ఆనర్, ఇతను ఈవ్ టీజింగ్ కేసులో 1 నెల రోజులు జైలు శిక్ష పడి చర్లపల్లి జైల్లో పోయిన నెల 8వ తేదీ వరకు జైల్లో ఉన్నాడు. ఇతని రిలీజింగ్ ఆర్డర్ రావడం 3 రోజులు డిలే అయినందున, అంటే పోయిన నెల 11వ తేదీన జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. దానికి సంబంధించిన రికార్డ్స్ ఇందులో ఉన్నాయి. ఒకసారి చూడండి యువర్ ఆనర్. ఈ సతీష్ గురించి ఎంక్వైరీ చేసి ఇతని వివరాలు సేకరించాను. ఇతని చేతనే నిజం చెప్పించాలని వేరే కేసులో సంబంధం ఉందని చెప్పాను. కేవలం అసలు నిందితుణ్ణి తప్పించాలనే ఈ సతీష్ ని తెర మీదకి తీసుకొచ్చారు. కానీ తొందరలో అతను 11వ తేదీ వరకు జైల్లో ఉన్నాడన్న సంగతే మర్చిపోయారు. సో ఇతను చెప్పింది అబద్ధం. ఇతనే నేరస్తుడు అని ఇచ్చిన ఆ మెడికల్ సర్టిఫికెట్ అబద్ధం యువర్ ఆనర్. ఇక నీ డ్రామా అయిపోయింది, వెళ్ళు. యువర్ ఆనర్, టామ్ రాణిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లాడు అని నిరూపించడానికి చోటు అనే ప్రత్యక్ష సాక్షిని మీ ముందుకి ప్రవేశపెట్టడానికి పర్మిషన్ కోరుతున్నాను యువర్ ఆనర్. పర్మిషన్ గ్రాంటెడ్. చోటు, చోటు నమస్కారం చెయ్యి. నమస్కారం సార్. చోటు, ఆ రోజు రాణిని ఈ టామ్ కార్లో ఎక్కించుకుని తీసుకెళ్ళడం నువ్వు చూసావా? చూశాను మేడం. ఆ రోజు నేను ఫోన్లో వీడియో కూడా తీశాను. ఆ వీడియో నీ దగ్గర ఉందా ఇప్పుడు? లేదు యువర్ ఆనర్, ఆ ఫోన్ని చోటు దగ్గర నుంచి ఎవరో దొంగిలించారు. ఆ ఫోన్ని మేము రికవరీ చేసుకున్నాము. కాకపోతే అందులో డేటా మొత్తం డిలీట్ అయింది. ఆ డేటాని మళ్ళీ రికవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. దయచేసి అది కోర్టు ముందు సబ్మిట్ చేయడానికి మాకు కొంచెం టైం ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్.